అబ్దుల్లా పారిపోతుంటే జేడీకేడీ పట్టుకొని మర్యాదగా నిజం చెప్పు అని నిలదీస్తూ ఉంటాడు. రే రండ్రా వీళ్ళని కొట్టటానికి అని అబ్దుల్లా రౌడీలను పిలవటంతో రౌడీలనందరినీ కూడా జేడీకేడీ కుమ్మేస్తూ ఉంటారు. అలా చివరగా మర్యాదగా నిజం చెప్తావా లేకుంటే నీపై కేసు బుక్ చేసి స్టేషన్‌కి తీసుకువెళ్ళి చావగొట్టనా అని బెదిరిస్తూ అడుగుతూ ఉంటారు. మేడం పాటిల్ చావుకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని అతను చెప్పటంతో నీ వెనక ఎవరో ఉండి ఇదంతా చేయిస్తున్నారని మాకు అర్థమైపోయింది. మర్యాదగా వాళ్ళ పేర్లు చెప్పు. లేకపోతే నువ్వు లోపలికి వెళ్ళాల్సి వస్తుంది అని జేడీ చెప్పటంతో, మేడం చెప్తాను మేడం. నాతో ఎవరు చేయిస్తున్నారంటే అని చెప్పబోతూ ఉంటే, ఎవరో వచ్చి కారులో అతన్ని షూట్ చేసేసి చంపేసి వెళ్తారు. కేదార్ కార్‌ని పట్టుకుందామని వెంట పడినా కూడా వాళ్ళు పారిపోతారు. వీడు చనిపోయాడు. ఉన్న ఒక్క ఆధారం కూడా పోయింది జేడీ. ఇప్పుడెలా అని కేదార్ అంటే, వీడి దగ్గర ఉన్న ఫోనే మనకు అందరినీ కూడా పట్టిస్తుంది. వెంటనే ఈ ఫోన్ని పంపించి డీటెయిల్స్ తెలుసుకోమని చెప్పు అని జేడీ అబ్దుల్లా పాకెట్‌లో ఉన్న ఫోన్ని కేదార్ చేతికి ఇస్తుంది. తర్వాత ధాత్రి వర్క్ చేసుకుంటూ ఉంటే, ధాత్రి అంటూ కేదార్ వస్తాడు. చూడు కేదార్ నన్ను డిస్టర్బ్ చేయకు. నేను చాలా బిజీగా ఉన్నాను అని ధాత్రి చెప్తుంటే, నేను నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అని జ్యువెలరీ యాడ్ ప్రమోషన్ కోసం వీళ్ళిద్దరిని మనకి చూపిస్తూ ఉంటారు. కేదార్ గిఫ్ట్‌గా ఇచ్చిన ఇయర్ రింగ్స్ పెట్టుకొని ధాత్రి మురిసిపోతూ ఉంటుంది. తర్వాత లక్ష్మణ్ అనే అతను మీనన్ దగ్గరికి రాగానే, లక్ష్మణ్ ఏంటి హ్యాపీయా? ఆ పాటిల్ని చంపేశాం కదా అని మీనన్ చెప్తుంటే, కానీ జేడీకేడీ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. నర్సింగ్‌ని సరైన సమయానికి మీరు చంపేసి చాలా మంచి పని చేశారు బాయ్. కానీ ఆ జేడీకేడీ ఎక్కడ నన్ను పట్టుకుంటారో అని నాకు చాలా భయంగా ఉంది. పాటిల్ పీడ అయితే పోయింది అని లక్ష్మణ్ చెప్తుంటే, చూడు జేడీ ఈ కేసులో ఇన్వాల్వ్ అయినా కూడా నిన్ను పట్టుకోలేదు. ఎందుకంటే ఎలాంటి సాక్ష్యాల్ని మనం మిగిల్చలేదు కదా! కాబట్టి హ్యాపీగా నువ్వు ఎంజాయ్ చెయ్యి. తర్వాత మన బిజినెస్ డీల్స్ మాట్లాడుకుందాం. దీని వెనుక నువ్వు, నీ వెనుక నేను ఉన్నానని జేడీ కనిపెట్టలేదు అని మీనన్ పైశాచికంగా నవ్వుతూ ఉంటాడు. నిషి అబార్షన్‌కి నేను కారణం కాదని నిజాన్నైతే బయట పెట్టాలి కేదార్. ఇప్పుడు ఎలా? ఒక పని చేద్దాము. నిషి డాక్టర్‌తో మాట్లాడేలా చేస్తే అప్పుడు నిజాలన్నీ బయటికి వస్తాయి. ఏదో ఒక విధంగా ప్లాన్ చేద్దాము అని ధాత్రి, కేదార్ మాట్లాడుకుంటూ కిందికి వస్తూ ఉంటారు. అప్పుడే సుధాకర్‌కి ఊపిరాడక ఇన్హేలర్ కోసం వెళ్తూ ఉంటాడు. వీల్ చైరు సరిగ్గా జరగకపోవటంతో అతనికి శక్తి కూడా లేక ఊపిరి అందక వెలువెల్లాడిపోతూ ఉంటారు. అది చూసిన ధాత్రి, కేదార్ మామయ్య గారు ఊపిరి అందటం లేదా అని ఇన్హేలర్ ఇస్తూ ఉంటే, నన్ను తగలకండి, నాతో మాట్లాడకండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ చేతులతో ఇచ్చేది నాకేదీ వద్దు అని సుధాకర్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. అది కాదు మామయ్య గారు, చెప్పేది వినండి. మీకేదైనా అయితే మేము తట్టుకోలేము అని ధాత్రి, కేదార్ బతిమలాడుతూ ఇన్హేలర్ ఇస్తూ ఉంటారు. మర్యాదగా చెప్తుంటే మీకు అర్థం కావటం లేదా? నేను చచ్చిపోయినా పర్వాలేదు. మీ చేతులతో నన్ను ముట్టుకోకండి, నన్ను తగలకండి. కావాలంటే ఇంట్లో వాళ్ళని పిలవండి అని సుధాకర్ అంటాడు. మేము పిలిచేలోపు మీకేదైనా అయితే ఎలా మామయ్య గారు? చెప్పేది వినండి అని ధాత్రి, కేదార్ ఎంత బతిమలాడుతూ ఇన్హేలర్ ఇస్తున్నా కూడా ఇన్హేలర్‌ని విసిరికొట్టేస్తాడు. ఈ ఇంటి వారసుడి ప్రాణాలే తీశారు. అంతేకాదు నేను ప్రాణాలు కోల్పోతే కూడా మీరు ఆస్తి కోసమే ఇక్కడ ఉన్నారని నాకు చాలా బాగా తెలుసు అని నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు. అయ్యో! అనేసి మాటలు మాట్లాడకండి. ముందు ఇన్హేలర్ పీల్చుకోండి అని వేరొక దానికోసం ధాత్రి వెతుకుతూ ఉంటుంది. ఈ లోపలే అటుగా వెళ్తున్న వైజయంతి చూసి బో బో ఏమైంది అంటూ పరుగులు పెడుతూ వస్తుంది. మామయ్య గారు మేము ఇన్హేలర్ ఇస్తుంటే తీసుకోవటం లేదు అని ధాత్రి చెప్తుంటే, ఇలా ఇవ్వు నా చేతులతో ఇస్తాను అని వైజయంతి ఇస్తుంది. ఇక సుధాకర్ ఇన్హేలర్ పీల్చుకుంటూ ఉంటారు. అసలు మీ మొఖాలు చూపిస్తే ఈయనకి ఏదో ఒకటి ఇలా అవుతుందని తెలుసు కదా! ఎందుకు మీరు ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నారు? వెళ్ళండని వైజయంతి తరిమి పడేస్తుంది. తర్వాత ధాత్రి బట్టలు మడతపెట్టు జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే జగదాత్రి జగదాత్రి అంటూ కౌశికి అక్కడికి వస్తుంది. వదిన మీరు వచ్చింది నేను చూడనే లేదు. సారీ వదిన అని ధాత్రి అంటుంది. ఏంటి జగదాత్రి, బాబాయ్ మాట్లాడిన మాటల్ని తలుచుకొని బాధపడుతున్నావా? రాత్రి జరిగిన సంఘటన బాబాయ్ నాతో చెప్పాడు. బాబాయ్ ఏదో కోపంలో అలా మాట్లాడాడు. నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకు. నిజం తెలుసుకున్న రోజున బాబాయ్ నిన్ను క్షమిస్తాడు. బాబాయ్ ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు అని కౌశికి అంటే, అంటే వదిన నేను ఏ తప్పు చేయలేదని మీరు నన్ను నమ్ముతున్నారా అని ధాత్రి అంటుంది. మొదట్లో బాబాయ్ చెప్పింది విని నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను జగదాత్రి. కానీ నేను చూసిన జగదాత్రి
ఎవరికీ కూడా అన్యాయం చేయదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని నాకు కూడా అర్థమవుతుంది. నిదానంగా అన్నీ బయటికి వస్తాయి. అప్పుడు మామయ్య గారు నిన్ను క్షమిస్తారు. అవన్నీ మనసులో పెట్టుకోకు అని కౌశికి ధైర్యం చెప్తుంది. అలాగే వదిన, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు నన్ను నమ్మినందుకు అని ధాత్రి అంటుంది. సరే యువరాజు ఈరోజు మొట్టమొదటిసారి ఆఫీస్‌కి వస్తున్నాడు. నేను బయలుదేరాలి అని కౌశికి అంటే, మీరు కిందికి వెళ్ళండి వదిన, నేను ఈ లోపల పూజ పూర్తి చేస్తాను అని ధాత్రి అంటుంది. ఇంతసేపు నిషి ఏదో ఒక కోటు సెలెక్ట్ చేసివ్వు అని యువరాజ్ రెడీ అవుతూ ఉంటాడు. నా బంగారు అబ్బోడు అని వైజయంతి తెగ ముచ్చట్లాడుతూ ఉంటుంది. సరే, త్వరగా ఆఫీస్‌కి వెళ్ళాలి పద అని వైజయంతి నిషి చెప్పటంతో యువరాజ్ కోట్ వేసుకొని కిందికి వస్తూ ఉంటాడు. ఇక ధాత్రి పూజ చేస్తూ ఉంటే, ఏంటి ధాత్రి చాలా సంతోషంగా ఉన్నావే, రాత్రి జరిగిన దానికి ఇంకా ఏడుస్తూ ఉంటావనుకున్నానే అని కేదార్ అంటే, ఏ నేను ఏడవటం నీకు ఇష్టమా అని ధాత్రి అంటుంది. లేదు, నీ సంతోషంలో పాలు పంచుకోవటం కోసం అని కేదార్ అంటాడు. వదిన ఇందాక వచ్చి నాతో మాట్లాడింది. జగదాత్రి ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటుందని నాపై ఉన్న నమ్మకాన్ని చెప్పింది కేదార్. నాకు చాలా సంతోషంగా ఉంది అని ధాత్రి అంటే, అవునా అక్క చాలా మంచిది, మనల్ని అర్థం చేసుకుంది, మనం ఖచ్చితంగా నిరూపించుకోవాలి అని కేదార్ అంటాడు. తర్వాత ధాత్రి కేదార్ హారతి పట్టుకురావటంతో యువరాజ్ వాళ్ళందరూ కూడా కళ్ళకు అద్దుకొని యువరాజు సుధాకర్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. బాధ్యతల్ని కరెక్ట్‌గా నెరవేర్చాలి అని సుధాకర్ కౌశికి యువరాజ్‌కి చెప్తూ ఉంటారు. ఈ లోపల కిరణ్ దగ్గర నుంచి కేదార్‌కి ఫోన్ కాల్ రావటంతో బయటికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. కేదార్ ఇంకా రాలేదేంటి అని ధాత్రి కూడా వెనకాలే బయటికి వస్తుంది. అప్పుడే పాపరాయుడు తుపాకీ పట్టుకొని ముఖానికి కండువా చుట్టుకొని, రే కేదార్‌గా, ముందు నిన్ను చంపుతాను, తర్వాత వైజయంతిని చంపేస్తాను. నువ్వు నా అంగి పట్టుకున్నావు కదా, ఆ వైజయంతి తప్పు చేసింది కదా అని అనుకుంటూ షూట్ చేయబోతూ ఉంటే, అప్పుడే ధాత్రి అడ్డు వచ్చి కేదార్‌తో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మి పక్కకు జరుగు, ఆ కేదార్ గారిని షూట్ చేసేస్తాను అని పాపారాయుడు అనుకుంటూ ఉంటాడు. అయితే ఈ లోపలే ధాత్రి మిర్రర్‌లో పాపారాయుడిని చూసేసి కేదార్ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయితే పాపారాయుడు ధాత్రి అరుపులకి దాక్కొని ఉంటాడు. నిన్ను షూట్ చేయడానికి ఎవరో వచ్చారు, ఆయన కూడా పాపారాయుడు బాబాయ్ లాగానే అనిపించాడు, నేను ఇందాక అద్దంలో చూశాను అని ధాత్రి అంటుంది. ఇదిగో కావాలంటే ఇక్కడ షూ మార్క్స్ కూడా ఉన్నాయి అని ధాత్రి చూపిస్తూ ఉంటుంది. ఛ! వీళ్ళు నన్ను కనిపెట్టేశారే, అయినా ఈరోజు నేను ఎవరిని వదలను. వీడు తప్పించుకుంటే ఏంటి, ముందు వైజయంతిని చంపేస్తాను అని అప్పుడే బయటికి వస్తున్న వైజయంతికి రివాల్వర్‌ని గురి పెట్టేస్తాడు. అయితే ధాత్రికి అర్థమైపోతుంది. ఇప్పుడు నిన్ను కాకపోతే వైజయంతి అత్తయ్య గారిని చంపేస్తారు, వెంటనే కాపాడాలి అని అత్తయ్య గారు అంటూ ధాత్రి అడ్డు వెళ్తుంది. ధాత్రి అడ్డు వెళ్ళటంతో మళ్ళీ పాపారాయుడు వైజయంతిని కూడా షూట్ చేయకుండా ఛ! అని అనుకుంటూ ఉంటాడు. ముందు అందరూ లోపలికి పదండి అని ధాత్రి కేదార్ అందరినీ కూడా బలవంతంగా లోపలికి తీసుకువస్తారు. ఏయ్! ఏంటే శుభమా అని మేము ఆఫీస్‌కి వెళ్తుంటే ఇలా అడ్డుపడుతున్నావు అని నిషి వైజయంతి అరుస్తూ ఉంటే, మీరు బయటికి వెళ్తే చచ్చిపోతారు, పాపారాయుడు బాబాయి గన్ పట్టుకువచ్చాడు అని ధాత్రి కేదార్ చెప్తూ ఉంటారు. లేదు, ఇలా చెప్తేనే కదా మేము ఆఫీస్‌కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాము, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని యువరాజ్ అంటే, లేదు అయినా బయటే ఉన్నాడు, నేను నిజమే చెప్తున్నా అని ధాత్రి అంటుంది. అయితే వెళ్ళి చూస్తానంటూ యువరాజ్ బయటికి వస్తాడు. పాపారాయుడు దాక్కుని ఉంటాడు. మళ్ళీ యువరాజ్ లోనికి వచ్చి, ఏంటి అబద్ధాలు చెప్తున్నారా, బయట ఎవరూ లేరు అని అరుస్తూ ఉంటే, మనకు కనిపించేలా కాలుస్తారా యువరాజ్, నీకసలు బుద్ధుందా, కనపడకుండా కాల్చేసి వెళ్దామని ఆయన బయటే ఉన్నారు అని కేదార్ అంటాడు. లేదు, మీరు అబద్ధాలు చెప్తున్నారు, మేము వెళ్ళాల్సిందే అని ధాత్రి కేదార్ ఎంత చెప్తున్నా కూడా వినకుండా కారు ఎక్కడానికి బయటికి వస్తారు. అమ్మి వైజయంతి వచ్చేసావా అంటూ పాపారాయుడు గన్నుని పేలుస్తూ ఉంటే అప్పుడే ధాత్రి అక్కడికి వచ్చి వైజయంతిని కాపాడుతుంది. దాంతో వాళ్ళు కారు కింద దాక్కొని ఉంటారు. మిస్ అయిపోయింది అని రెండోసారి కూడా షూట్ చేస్తారు. అది కూడా మిస్ ఫైర్ అయిపోతుంది. కేదార్, నువ్వు వెళ్ళి పట్టుకో అని కేదార్ని పంపిస్తుంది. ఎవరు మమ్మల్ని కాలుస్తున్నది అని నిషి వైజయంతి కంగారు పడుతూ అడుగుతూ ఉంటే, చెప్పాను కదా పాపారాయుడు బాబాయ్ గారు వైజయంతి అత్తయ్యని కేదార్ని ఇద్దరిని చంపడం కోసం వచ్చాడు అని ధాత్రి అంటుంది. కేదార్ ఎక్కడా అని కౌశికి అడగటంతో పట్టుకోటానికి వెళ్ళాడని ధాత్రి చెప్తుంది. అదేంటి, చంపటానికి వచ్చిన వాడిని పట్టుకోటానికి ఎవరైనా వెళ్తారా అని నిషి అంటుంది. ఎవడో ఒకరు పట్టుకుంటేనే కదా నిషి మరి ఆయన షూట్ చేయటం ఆపేది అని నేను కూడా వెళ్ళి చూసి వస్తానని వాళ్ళని జాగ్రత్తగా పక్కకు తీసుకువస్తుంది. నువ్వు వెళ్ళిపోతే మరి మమ్మల్ని ఎవరు కాపాడతారమ్మి అని వైజయంతి అంటే, మీరు ఇక్కడ కారు
పక్కనే దాక్కుని ఉండండి. ఇటు పక్కకి అస్సలు రాకండి. ఈ లోపల నేను చూసి వస్తాను అని ధాత్రి వెళ్తుంది. అంతే ఈ జగదాత్రి కేదార్ వల్లే అని నిషి వాళ్ళు అంటుంటే, వాళ్ళే మిమ్మల్ని కాపాడారు. అది గుర్తుపెట్టుకోండి అని కౌశికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. తర్వాత కేదార్ పాపారాయుడిని పట్టుకుంటే, లేదు నేను వైజయంతిని చంపి పడేస్తానని పాపారాయుడు అంటాడు. పిన్నిని చంపనని నాకు చెప్పండి లేదంటే అని ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. నిన్నే చంపేస్తానంటూ తుపాకీని గురిపెట్టడంతో కేదార్ అతన్ని కుమ్మేస్తూ ఉంటారు. అయితే ఇద్దరు షర్ట్లు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటే అప్పుడే ధాత్రి కూడా వచ్చి పాపారాయుడిని ఒక వేటు వేస్తుంది. దాంతో పాపారాయుడు కింద పడిపోతాడు.